రే రే ఇక్కడ ఒకసారి ఆపరా. ఏమైందిరా? ఎక్కడెందుకు ఆపు? అరే ఒకసారి అలా బీచ్ లోకి వెళ్ళొస్తాను రా. రే ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడు రా, టైం అయిపోతుంది పద. అరే తను ఏమన్నా ఉందేమో చూసి వస్తాను రా. అరే నిన్న అది ఎప్పుడో మర్చిపోయి ఉంటదిరా. కానీ నేను మర్చిపోలేను రా, మర్చిపోను కూడా. అబ్బా వీడికి ఎలా చెప్పాలి? అది నాకు ప్రామిస్ చేసిందిరా, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని. నేను దానికి ప్రామిస్ చేశా, నేను డైరెక్ట్ అయ్యాగానే నేను పెళ్లి చేసుకుంటానని. నాకు తనకి మధ్య ఉన్న సంబంధం ఈ సముద్రం. తను నేను తిరిగిన చోటు మరుపురాని జ్ఞాపకాలు. తను తిరిగిన ఈ చోటు, తను పీల్చిన ఈ శ్వాస ఎప్పుడు మరువరానివి, మరువలేనివి. ఇంతకీ తన పేరేంటో చెప్పలేదు కదా. రత్నమాల రత్నమాల నా జాదూ ऐसे मुझे छोड़ के. మిస్టర్ సూర్య, ఈ ప్రాజెక్ట్ మనం చేయట్లేదు. ఈసారి కూడా రిజెక్ట్ చేశారు. చా, నేను ఇంకా డైరెక్టర్ అవ్వలేనా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రత్నమాల, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. రత్నమాల రత్నమాల నా జాదూ ऐसे मुझे छोड़ के. ఏది అమ్మాయి కనబడట్లేదు. ఇంతలోనే మాయమైపోయిందా ఈ అమ్మాయి? హలో మాస్టర్, కొంచెం సైడ్ ఇవ్వరా? మేడం ఒకసారి ఆగరా. మేడం మీరు టౌన్లోకి వెళ్తున్నారా? అవును. నేను అటువైపుకి వెళ్ళాలి. నా బైక్లో పెట్రోల్ అయిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? వేరే ఎవరినైనా అడుగు, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. అందరిలో మీరే కొంచెం మంచివాళ్ళ కనబడుతున్నారు. అబ్బా వీడు నన్ను వదలట్లేదులే, ఇప్పుడు ఏం చేయాలి? సర్లే ఎక్కు. ఒక్క నిమిషం మేడం, నాకు వాటర్ బాటిల్ ఇవ్వా? డబ్బులు ఫోన్పే చేస్తాను, చూసుకున్నా. అబ్బాయిడు ఇంకా రావట్లేదేంటి? పదండి. సిగ్గులేదా అమ్మాయి వెనకాల ఎక్కి కూర్చోడానికి? ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే. ఈ అమ్మాయి నెంబర్ ఎలాగైనా తీసుకోవాలి. పద వెళ్ళి పెట్రోల్ కొట్టించుకో. అయ్యో నా దగ్గర డబ్బులు లేవు మేడం. మరి ఇప్పుడు ఎలా? మేడం మీరు ఏమనుకోకపోతే డబ్బులు మీరు ఇచ్చేయండి, నేను మీకు రేపు ఇంటికి వెళ్ళాక ఫోన్పే చేస్తాను. ఏంటిది ఎంత కోపంగా చూస్తుంది? మీ నెంబర్ చెప్పండి. అబ్బా నెంబర్ ఎందుకు? మీ డబ్బులు మీకు ఫోన్పే చేయాలి కదా. ఏం ఆలోచిస్తున్నారు మేడం? మీకు ఇవ్వడం ఇష్టమైతేనే ఇవ్వండి, లేకపోతే లేదు, నేను ఫోర్స్ చేయను. సరే నోట్ చేసుకో. చెప్పండి. 9493. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రే సూర్య, నెంబర్ ఇచ్చింది రోయ్.
పోనీ అలకవే ఉలకవే పలకవే నీ మోమందాలు చెరిపే మూతి ముడుపే మనుకోవే ఇప్పుడు ఏం చేస్తుందంటావు? ఆ అమ్మాయికి కాల్ చేద్దామా? లేదు లేదు, మెసేజ్ చేద్దాం. పేరు రత్నమాల. లవ్. ఐ లవ్ యూ. వద్దు. హాయ్, రేపు బీచ్కి వస్తావా? ఫోన్పే అవ్వడం లేదు, నీ మనీ నీకు ఇద్దామని. సేమ్ టైం సేమ్ ప్లేస్. ఏది అమ్మాయి ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు? ఏమైందంటావు? అరే ఛా! ఏమైందంటావు ఈ అమ్మాయికి? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? రే బాడ్రా. సర్లే వదిలే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. అరే నీకు ఫోన్. ఎవర్రా? ఎవరో రత్నమాల అంటారా? ఏంటి రత్నమాల? నిజంగా ఫోన్ చేసిందా? ఏ రత్నమాల. హలో. హలో, సారీ నిన్న రాలేనందుకు ఇంట్లో పని ఉంది, అందుకే ఫోన్ ఆన్సర్ చేయడానికి కూడా అవ్వలేదు, ఏమనుకోకు. రేపు కలుద్దాం, ఓకేనా? ఈసారి ఖచ్చితంగా వస్తాను, ప్రామిస్. ఈవినింగ్ 4కి బీచ్ దగ్గర ఉంటా, ఓకేనా? హలో హలో. ఓకే సరే. నువ్వు ఏదేదో అనుకున్నావు కానీ ఆ అమ్మాయి నేను మర్చిపోలేదురా సూర్య. ఏంటి అబ్బాయి ఫోన్ ఎత్తట్లేదు? మేడం ఒకసారి ఆగండి. ఏమైంది? నేను ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయట్లేదు. నేను నీకు చేసిన దానికి కోపమా? అలా ఏం లేదు, కార్లో చాలా ట్రాఫిక్ ఉంది మేడం, అందుకే లేట్ అయింది. మిమ్మల్ని వెయిట్ చేస్తే నాకేం వస్తుంది? మీరేమన్నా నా లవరా? నా కోసం ఎంత అలా వెయిట్ చేస్తున్నా చూడడానికి. సరే, అంతా కాదుగా, నా డబ్బులు నాకు ఇచ్చి వెళ్ళిపోతాను. డబ్బులు ఒకసారి ఆగండి. అయ్యో డబ్బులు కనబడట్లేదు మేడం. నీ డబ్బులే వద్దు, బాయ్. అబ్బా, టైర్ ప్యాచ్ పడింది, ఇప్పుడు ఎలా? మేడం లిఫ్ట్ కావాలా? నేను టౌన్లోకి వెళ్తున్నాను. ఏం అవసరం లేదు. మీ బాకీ కూడా తీర్చేసినట్టుంటది, ఒకసారి ఆలోచించండి మరి. సరే పదా. వర్కౌట్ అయింది రోయ్. వెళ్దామా మేడం? మరి నా స్కూటీ? స్కూటీ నేను రిపేర్ చేయించి నేను తీసుకొస్తాను మేడం. సరే. ఆగిపోకలా ఇక చాలే ఈ పూటకి దిగిరావే నా మాటకి విరహాన ముంచకే ప్రేమ కాలాన్ని రాణి.
ఇదేనా మేడం మీ ఇల్లు? ఇదే. సరే బాయ్. హలో బ్రో, స్కూటీ రిపేర్ అయిపోయిందా? లొకేషన్ పెడుతున్నాను. రిపేర్ అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. డబ్బులు నీకు ఫోన్పే చేస్తాను చూడు. చింటూ చింటూ దెబ్బకి ఇంప్రెస్ అయిపోవాలి ఈ అమ్మాయి. ఏంటి అప్పుడైపోయిందా స్కూటీ? ఇదిగోండి మేడం మీ స్కూటీ, ప్యాచ్ చేయించి తీసుకొచ్చా. చాలా థ్యాంక్స్. అయ్యో భలేవారే, థ్యాంక్స్ ఏం అవసరం లేదు. మరి నువ్వు ఎలా వెళ్తావు? వస్తాను. హోరగా ఓ చిరునవ్వు ఇటుగా జారనివు ఉదయాన్ని చీల్చు సూర్యరేఖల. థ్యాంక్ యూ. రేపు బీచ్కి వస్తావా? వస్తా. రేపు కలుద్దాం. ఓకే డన్. రే సూర్య, అమ్మాయిని కడిపోయిందిరా. విరహాన ముంచకే ప్రేమ కాలాన్ని రాణి. రత్నమాల రత్నమాల నన్ను వీడి నువ్వలా పురాదే. రత్నమాల రత్నమాల మిన్ను వీడి వెన్నెలా పోరాదే. లేనిపోని అలకవే ఓలకవే పలకవే నీ మోమందాలు చెరిపే మూతి ముడుపే మనుకోవే. అవును, నిన్ను ఒకటి అడగాలి. నీకు బీచ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకు బీచ్కి వస్తావు? ఈ సముద్రం నుండి వచ్చే గాలి, పీల్చే శ్వాస చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి నువ్వు? నీకోసం. ఈ రోజు ఎలాగైనా ఈ అమ్మాయితో నా ప్రేమ విషయం చెప్పేయాల్సిందే. ఐ లవ్ యూ సో మచ్. ఒకసారి ఆగు. రత్నమాల రత్నమాల, ఒక్కసారి నేను చెప్పి తిన రత్నమాల. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. రత్నమాల. రత్నమాల. నీకోసం. నీ కన్ను ఐ లవ్ యూ సో మచ్. కంగారు పడుతున్నదే నా ప్రాణం నీకై. లిఫ్ట్ చేయి, కాల్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయచ్చా? రత్నమాల రత్నమాల, ఒక్కసారి నేను చెప్పి తిన రత్నమాల. నాలో ఉన్న ప్రేమంతా తనకు తెలియజేయాల్సిందే. రత్నమాల,
నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను మొదటిసారి చూసినప్పుడే నీ మీద ఇష్టం ఏర్పడింది. నీతో మాట్లాడాక, కలిసి తిరిగాక అది ప్రేమగా మారింది. ఫస్ట్ టైం నా బైక్ పెట్రోల్ అవ్వలేదు. నీతో మాట్లాడాలని నేనే పెట్రోల్ లేదని అబద్ధం చెప్పా. ఆ తర్వాత నువ్వు నా కోసం వచ్చినప్పుడు నా కోసం వెయిట్ చేస్తావో లేదో అని నీవు కనబడకుండా పక్కనే ఉండి నేను గమనించాను. హరే రే పూల గొలుస ఇదిలా ఏమీ వరస. నీ స్కూటీ టైర్ పంచర్ ఎలా అయింది అనుకుంటున్నావు? నేనే చేశా, నిన్ను నా బైక్ మీద ఎక్కించుకోవాలని. శిక్షించబోకే చిన్నదానికే ఫైనల్ గా ఐ లవ్ యూ సో మచ్, ఐ రియలీ వాంట్ యూ. రత్నమాల రత్నమాల నన్ను వీడి నువ్వలా పురాదే. రత్నమాల రత్నమాల మిన్ను వీడి వెన్నెల పురాదే. రేపు బయటికి వెళ్దాం, బీచ్కి మాత్రం వద్దు. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. లేదు, నువ్వే చెప్పు. మనం పెళ్లి చేసుకుందామా? డూ యూ మ్యారీ మీ? హలో అమ్మాయి, నిన్నే. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? సరిగ్గా అర్థం కాలేనట్టుంది. డూ యూ మ్యారీ మీ? మనం పెళ్లి చేసుకుందామంటున్నా. మీ ఇంట్లో ఒప్పుకోవాలంటే ఏం చేయాలో చెప్పు, నీకోసం ఏదైనా చేస్తా. మా ఇంట్లో ఇవన్నీ ఒప్పుకోరు. మా ఇంట్లో ఒప్పుకోవాలని నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలి. మా అమ్మాయిని బాగా చూసుకుంటానని నమ్మకం రావాలి. నువ్వేమో ఖాళీగా తిరుగుతున్నావు. సినిమాలంటూ డైరెక్ట్లు అవ్వాలని తిరుగుతుంటే మా ఇంట్లో ఒప్పుకోరు. మీ ఇంట్లో ఒప్పుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వు డైరెక్టర్ అయ్యాక నేను మా ఇంట్లో ఒప్పిస్తాను, ఓకేనా? సరే అయితే బాయ్. ఓకే, నేను డైరెక్టర్ అయ్యాక నేను పెళ్లి చేసుకుంటా. లైఫ్లో సెటిల్ అయ్యాక నేను నీతో మాట్లాడతా. అప్పుడు దాకా నో మెసేజెస్, నో కాల్స్. నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయి. ఏంటది? నేను మళ్ళీ ఫోన్ చేసేదాకా నాకు ఫోన్ చేయొద్దు, నాకు మెసేజ్ చేయొద్దు. నా కోసం వెయిట్ చేస్తావని ప్రామిస్ చేయి. సరే, అలాగే. బాయ్. నో మెసేజెస్, అప్పుడు దాకా నో కాల్స్. రే పదరా. ఇది సార్ కథ. ఓకే సూర్య, గుడ్ వన్. ఈ స్క్రిప్ట్ మనం చేస్తున్నాం. అర్జెంటుగా ఈ విషయం రత్నం వాళ్ళతో చెప్పాలి. హలో, ఎక్కడున్నావు? బీచ్లో. వస్తున్నా. रत्नमाला रत्नमाला न जादू ऐसे मुझे छोड़ के. रत्नमाला रत्नमाला चांद मेरे नैनों से छीन के. నీమో మందాలు చెరిపే మూతి ముడుపే మానుకోవే. నేను డైరెక్టర్ అయ్యాక నేను పెళ్లి చేసుకుంటా.
లైఫ్లో సెటిల్ అయ్యాకనే నీతో మాట్లాడతా. అప్పుడు దాకా నో మెసేజెస్, నో కాల్స్.